డీటెయిల్ చూస్తే తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. జల వివాదాలపై అధికారులు చర్చించనున్నారు. సమావేశంలో ఇరు రాష్ట్రాల కమిటీ సభ్యులు అధికారులు పాల్గొనున్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై ఢిల్లీలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. జల వివాదాలపై అధికారులు చర్చించనున్నారు. సమావేశంలో ఇరు రాష్ట్రాల కమిటీ సభ్యులు అధికారులు పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఈ రోజు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలపై పలుమార్లు కూడా సమావేశాలు కూడా చేశారు. గత సంవత్సరము సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఢిల్లీ వేదికగా జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే అక్కడ జిఆర్ఎంకి సంబంధించినటువంటి ఆఫీస్ కి సంబంధించినటువంటి అంశం అనుకోవచ్చు, అటు కేఆర్ఎంకి సంబంధించినటువంటి ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సచివాలయాలకు సంబంధించి అంటే ఇక్కడ ఇరు రాష్ట్రాలకు నీటికి సంబంధించినటువంటి ఆఫీసులకి కీలకమైనటువంటి నిర్ణయము ఢిల్లీ వేదికగా గత సంవత్సరం కొన్ని ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి దిశగా కూడా అడుగులు వేసినటువంటిది. అయితే ఇక్కడ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి సమావేశంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఆ సమావేశంలో తీసుకోవడము, ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే నీటి కొరకు జరుగుతున్నటువంటి జల జగడాలకు అంటే ఇక్కడ దీనిపై ఇరు రాష్ట్రాలకు కూడా న్యాయపరంగా ముందుకు వెళ్లే విధంగా కూడా కేంద్రం తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం అనుకోవచ్చు. ఆ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులోనే ప్రత్యేకంగా ఇరు రాష్ట్రాలకు నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు తొలిసారి ఇక్కడ కమిటీ ఏర్పాటు సమావేశం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు కేఆర్ఎంకి సంబంధించినటువంటి ఇటు జిఆర్ఎంకి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ తర్వాత ఇటు ఏదైతే మనకు సిడబ్ల్యూసి చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తొలి కమిటీ సమావేశం జరగబోతుంది. గతంలో అంటే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పలుమార్లు కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసినటువంటి సందర్భంలో అనుకోవచ్చు, ఇటు అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫైల్స్ అనుకోవచ్చు, తర్వాత ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది నిర్మాణం ముందుకు వెళ్తుంది, వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా అంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వచ్చినటువంటి పర్యటనలు కూడా పలుమార్లు కూడా ఇక్కడ అభ్యర్థన కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి సమావేశానికి సంబంధించినటువంటిది ఒకవైపు సమావేశం జరుగుతున్నటువంటిది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి ఇందులో ఉండేటటువంటి కీలకంగా అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది మాత్రం ఇక్కడ ఒకటి ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకంటే గత వారం రోజుల క్రితం కూడా ఈ సమావేశానికి సంబంధించినటువంటిది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ వ్యవస్థలో కానీ అనేక అంశాల్లో కూడా ముందుకు వెళ్తున్నటువంటిది, దానిని మీరు కొంత నిలుపుదల చేస్తే తొలి సమావేశానికి మేము రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కూడా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా లేఖ కూడా రాసినటువంటి ఈ రోజు మొదటి తొలి కమిటీ సమావేశంలో అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైతే కమిటీకి సంబంధించినటువంటి అంటే అధికారులు అనుకోవచ్చు, ప్రాజెక్ట్ లో ఉండేటటువంటి అటు జిఆర్ఎంబి తర్వాత ఇక్కడ కేఆర్ఎంబికి సంబంధించినటువంటి ఇందులో ఉండేటటువంటి చైర్పర్సన్స్ అనుకోవచ్చు, నీటిపారుదలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇందులో ఈ సమావేశంలో పాల్గొంటారా లేదా అన్నది మరి కొద్దిసేపట్లో మాత్రం తెలుస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి పలుమార్లు కూడా ఇరు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి
జరిగినటువంటి చర్చల్లో భాగంగా అనుకోవచ్చు. ఇటు రాజకీయాలు వద్దు, నీరు కావాలి ఏదైతే వ్యాఖ్యలు చేసినటువంటి ఇరు రాష్ట్ర సీఎంలు ఒకే అంటే వాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్లినటువంటిది. ఇందులో భాగంగానే కీలకంగా కూడా సమావేశం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ రోజు తొలి కమిటీ సమావేశం 3 గంటలకు జరగబోతుంది. ఈ సమావేశంలో రానున్నటువంటి ప్రాజెక్టులకి సంబంధించినటువంటి అంశాలు అనుకోవచ్చు. రెండు రాష్ట్రాల అభ్యర్థనలు ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. కానీ ఇక్కడ నిన్న ఏదైతే మనకు పార్లమెంటుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో ఇక్కడ తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకు ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టు రెడ్ అలర్ట్ ప్రకటించడం అంటే కొన్ని దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఏదైతే ప్రాజెక్టు ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే నిర్మాణ క్రమం ఏదైతే ఉందో ఇది కొంత డేంజర్ ప్లేస్ లో ఉంది, ఇది సరైనటువంటిది కాదు అన్నటువంటిది కూడా వ్యాఖ్యలు చేసినటువంటిది ఒకవైపు. ఈ విధంగా జలశక్తికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు నిలిచినటువంటి పక్షంలో ఈ రోజు జరిగేటటువంటి పడుతుందా, దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్తారు అన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా ఇదొక కీలక సమావేశము. మొదటి సమావేశం కూడా ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఈ సమావేశానికి పాల్గొంటారా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం కూడా చేయాలి. కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్ లో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు మాత్రము ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో కూడా కొంత కీలకమైనటువంటి సమాచారం కూడా బయటకు వచ్చింది. అధికారులు కూడా దీనిపై ఒక ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.